రైసోర్లకు నమస్కారం అండి. ఈరోజు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల్ లెంకపల్లి అనే విలేజ్లో ఉన్నాం. విక్టర్ బయోజెనెటిక్ వారి సరోవర్ అనే మందును ఫార్మర్కి రిఫరెన్స్ చేయడం జరిగింది. తను తీసుకొచ్చి ఈ రోజుకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వారం రోజులు అవుతుందంట. సార్ అంత ముందుకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కొట్టిన తర్వాత ఏముంది, అంత అసలు ఏమేం బేని అనేది ఒకసారి రైతు అనుభవంతో తన మాటల్లో తెలుసుకుందాం. అన్న సార్ బాబు నమస్తే, మీ పేరేం పేరు? బుచ్చిరెడ్డి. మీదే ఊరు? లెంకపల్లి. ఓకే, ఈ సరోవర్ అనే మందు మీరు ఎక్కడ తీసుకొచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది, అసలు కొట్టడానికి కారణాలు ఏంటి? నువ్వు వచ్చి చూపెట్టు పలానా మందు కొట్టాలన్నావు అంటే ఇక ఒకసారి నమ్మలే, రెండోసారి వచ్చినావు నువ్వు కొట్టు అంటే ఆ రోజులతోనే అవుతుంది, సరే చూద్దాం సంగతి ఏందో అని తెచ్చికొచ్చా. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎగ్జాక్ట్లీ? జాటికి 8 రోజులు. ఓకే, ఇప్పుడు కొట్టే ముందుకు ఎట్లుండే చేను, ఇప్పుడు ఎట్లుండే, ఏమైనా పెరగడం కానీ ఏమైనా దోమ లాంటి అంత ముందుకు ఎట్లుంది ఒకసారి చెప్తారా మాకు? అది వరకు పెంకోలు ఉండే మంచిగానే చేను మాత్రం చాలా నీట్గా అయిపోయింది. హైట్ ఎంత పెరిగిందండి? 3-4 ఇంచులు పెరగడం అనేది ఈ వారం రోజులలో 3-4 జిట్టడు అంటే జిట్టడు అంటారా మన భాషలో? ఓకే, ఒకసారి చూద్దాం రండి. చూడు ఎంత అంతకు ముందుకు ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. అంటే ఇది కొట్టి వాటికి ఎగ్జాక్ట్లీ వారం కాబట్టి మ్యాక్సిమము జిట్టడు. ఓకేనా, రండి ఒకసారి పయాక అంత ఇదంతా కొత్త ఆకే కదా, ఇది పాతది, ఇది లా వచ్చిందంతా ఇది పాతది, ఇది పలిగిపోతుంది చూడండి. ఎప్పుడైతే మనం ఈ స్ప్రే చేయడం ఇక్కడ నుంచి చేసినామో దీన్ని ఒత్తడం వల్ల ఇది పలిగిపోదు. ఎందుకు అంటే ఇది మెతకొచ్చేసింది అన్నమాట. చూడండి, ఎంత వచ్చినా కూడా డ్రాప్ అనేది పడదు. అంటే ఇది తెల్లదోమ, పచ్చదోమ, పేను అంత ముందుకంతా పెంకలాగా ఉండడం వల్ల నీకు అది తీసుకురావడం జరిగింది. ఇది కొట్టడం వల్ల ఇప్పుడు ఇవన్నీ నీట్గా జరగడం గమనించడం మనం, అంతే కదా. రండి, ఇదంతా కొత్త ఆకులే కదా, ఆకు మాత్రం చాలా ఇస్త్రీ కొట్టినట్టు నీట్గా హైట్ పెరగడం అనేది జరిగింది. ఓకే బాబు, మరి నీకు నచ్చిందా ఈ మందు అయితే మరి? ఓకేనా, సరే చుట్టుపక్కల రైతులకు ఎవరికైనా చెప్పవచ్చు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నావు? ఓకే, మీరు అయితే 1 ఎకరం అనేది మీ సొంతంగా చేసుకుంటాను. ఈ ఎకరానికి ఇది కొట్టడం జరిగింది. ఓకే, మీ కొడుకు కూడా ఉన్నారు కదా, మరి దాన్ని కూడా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తారా? చూస్తే ఎగిరిపోయి కొడతాడు అంతేనా? ఇది మంచిగా లేకపోతే ఎగురుడు పాటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చుట్టుపక్కల రైతులకు అయితే మరి చెప్పండి కొంచెం, ఎందుకంటే మన ప్రోడక్ట్ అనేది ఇది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఆకు సాఫ్ కావడంతో పాటు చేను గ్రోత్ వస్తుంది, హైట్ పెరగడం కాదు, పలువలు పెట్టుకుంటూ సైడ్ పంగలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతి పంగకి దానికి ఒక 4-5 కాయలు కావడం వల్ల మనకు ఎక్కువ కాయలు ఉండడానికి ఆస్కారం ఎక్కువ. చూసారా రైతు సోదరుల విజ్ఞప్తి అండి, సరోవర్ అనే కనుక మందు వాడినట్లయితే ఉంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకతో పాటు అడిషనల్గా పిండి నెల్లు కూడా పోతుందండి. ఇది చాలా గ్రోత్ ఉంటుంది, ఎలాంటి అపోహలు లేవు దీంట్లో. ఫార్మరే స్వయంగా చెప్తా ఉన్నాడు. దీన్ని గమనించి రైతులు మంచి లాభం పొందుతారని ఆశిస్తా ఉన్నాం.